అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 239 మైండ్ బ్లాక్. ఇక స్టోరీలోకి వెళ్తే, అనసూయకు మాట ఇచ్చిన విరాట్ మీద కోపంతో తన పుట్టింటికి వచ్చేసిన హాస్ని మానసిక ఒత్తిడి తట్టుకోలేక స్లీపింగ్ పిల్ టాబ్లెట్ వేసుకొని నిద్రపోతుంది. సరిత ద్వారా ఆమె గురించి తెలుసుకున్న కీర్తి నేరుగా అక్కడికి వచ్చి ఆమె సేఫ్గానే ఉందని తెలుసుకొని రిలాక్స్ అయ్యి ఆ రాత్రంతా అక్కడే గడిపింది. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచిన హాస్ని ఆమెను గమనించి బాధపడి కొద్ది రోజులు ఒంటరిగా ఉండాలనుకుంటున్నానని ఆఫీస్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. ఆమె ప్రవర్తన అర్థం కాని కీర్తి ఏం జరిగిందో చెప్పమని నిలదీసింది. కనీసం ఆమెకు చెప్తేనైనా తన మనసులో భారం తీరుతుందని భావించిన హాస్ని హాస్పిటల్లో విరాట్ ఇంకా డాక్టర్ మధ్య జరిగిన సంభాషణ నుండి ఈరోజు ఉదయం విరాట్ అతని తల్లికి ఒట్టు వేయడం వరకు అక్షరం పొల్లుపోకుండా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఒకప్పుడు ఆయనకి గతం గుర్తు వచ్చే వరకు దగ్గర అవ్వకూడదని నిర్ణయించుకున్నాను. కానీ విరాట్ గారికి గతం గుర్తుకు వస్తుందన్న ఆశతో తల వంచాను. ఆయన దృష్టిలో దిగజారిపోతానని తెలిసినా కూడా మనస్సాక్షిని చంపుకొని నన్ను నేను అర్పించుకున్నాను. ఈరోజు వాళ్ళ అమ్మ కావ్యతో కలిసి హాస్పిటల్లో డ్రామా ప్లే చేసేసరికి వాళ్ళని గుడ్డిగా నమ్మేశారు. నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు విడాకులు ఇస్తానని మాట ఇచ్చారు. అక్కడితో నా మనసు పూర్తిగా ముక్కలైపోయింది. ఇప్పటి వరకు చాలా సహించాను. ఇక భరించే ఓపిక నాకు లేదు కీర్తి. రాసిపెట్టి ఉంటే ఆయనే నా జీవితంలోకి వస్తారు. అందుకోసం నన్ను నేను ఇంకా చిత్రాదన చేసుకోలేను. జీవితంలో అలసిపోయాను. ఇక పోరాడే శక్తి నాకు లేదు. కొన్ని రోజులు నేను ఎక్కడికి రాను. నా నిర్లక్ష్యం వల్ల నాన్న స్టార్ట్ చేసిన కంపెనీ నా వల్ల ఆగిపోకూడదు. అందుకే ఆ విషయంలో నాకు సహాయం చేయి. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను అని ఎమోషనల్ అయింది హాస్ని. ఆమె బాధ తన మనసుకు తెలుస్తూ ఉంటే ఏమని సమాధానం చెప్పాలో తెలియని కీర్తి స్నేహితురాలని గుండెలకు హత్తుకొని సముదాయిస్తూ తన స్పర్శతో ధైర్యం చెప్పింది. కాసేపటి తర్వాత ఆమెకు మరికొన్ని జాగ్రత్తలు చెప్పి రెడీ అయ్యి కంపెనీకి వెళ్ళిపోయింది కీర్తి. కాసేపటి తర్వాత కిందకు వచ్చిన హాస్ని ఇంట్లో పనిచేస్తున్న సర్వెంట్స్ అందరినీ వారం రోజులు సెలవిచ్చి పంపించేసింది. ఆ రోజు నుండి విల్లాలో ఆమె తప్ప మరొకరు లేరు. ఒంటరిగా తండ్రి ఫోటో చేత్తో పట్టుకొని తన మనసులో బాధ అంతా తనకు చెప్పుకుంటూ తనలో తానే రోధించేసింది. ప్రతిరోజు ఉదయం రాత్రి క్రమం తప్పకుండా ఆమె దగ్గరికి భోజనం పట్టుకొని వచ్చి తినిపించి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయేది కీర్తి. 10 రోజుల పాటు ఇంట్లో ఒంటరిగా గడిపిన హాస్ని మరుసటి రోజు నుండి కంపెనీకి వెళ్ళాలని నిర్ణయించుకొని ఆ రాత్రి అక్కడికి వచ్చిన కీర్తికి ఆ విషయం చెప్పింది. అమ్మయ్య, ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు హాస్ని. పనిలో పడితే బాధ నుంచి కాస్త డైవర్ట్ అవుతావు. నెమ్మదిగా ఆఫీస్ వర్క్ మీద గ్రిప్ తెచ్చుకో. అతని మీద ఆధారపడకుండా నీకు నువ్వే రన్ చేసుకోవచ్చు అని ధైర్యం చెప్పింది కీర్తి. అయితే ఆమె ఇంట్లో ఉన్న 10 రోజుల్లో కనీసం ఒక్కసారి కూడా విరాట్ నుండి ఎలాంటి సమాచారం రాలేదు. కనీసం తను ఎందుకు వెళ్ళిపోయిందో కూడా తెలుసుకోవాలని లేని అతని ప్రవర్తనకి ఆమె మనసు మరింత గాయపడింది. కీర్తి ద్వారా కావ్య కూడా ప్యాలెస్లోనే ఉంటుందని తెలుసుకున్న హాస్ని తన బంధం ముగిసిపోయిందని బాధపడింది. ఆమెకు తెలియని విషయం ఏంటంటే దాస్ ద్వారా ప్రతిరోజు హాస్ని గురించి కనుక్కుంటూనే ఉన్నాడు విరాట్. కానీ తనకు చెప్పకుండా వెళ్ళిపోయిందన్న కోపంతో ఆమె దగ్గరికి వెళ్ళలేదు. ఎప్పటికైనా తనంతట తానే తిరిగి వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. విరాట్తో ఒంటరిగా గడిపే అవకాశం వచ్చిందని భావించి సంతోషంగా ప్యాలెస్కి వెళ్ళిన కావ్యకి నిరాశ ఎదురైంది. హాస్ని వెళ్ళిపోయిన తర్వాత ప్యాలెస్లో ఉండలేక ప్రతిరోజు తెల్లవారుజామునే బయటికి వెళ్ళిపోయి రాత్రి ఎప్పటికో తిరిగి వస్తున్నాడు విరాట్. అతనితో కలిసి భోజనం చేయాలని కబుర్లు చెప్పాలని ఆశపడిన కావ్యకి అతని నిరాకరణ కోపం తెప్పించింది. అతని ప్రవర్తనకి రాను రాను ఆమెలో అసహనం పెరిగిపోతూ ఉంటే ఒకరోజు అతన్ని లోబర్చుకోవడానికి ఒళ్ళంతా కనిపించేలా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ అతని కళ్ళ ముందు తిరిగింది. అప్పుడు కూడా ఆమెను కనీసం క్షణకాలం కూడా చూడకుండా సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోయాడు విరాట్. ఇక సహనం నశించిన కావ్య ఒకరోజు అనసూయకి ఫోన్ చేసి తన గోడు వెళ్ళబోసుకుంది. ఆమె చెప్పిందంతా సావధానంగా విని, ఇన్ని సంవత్సరాలు ఓపికగా ఉన్నా నువ్వు ఇప్పుడెందుకు కంగారు పడుతున్నావు? ఊరికే ఇంట్లో ఉండట్లేదని గోల చేస్తున్నావు. కానీ తను ఏమైనా హాస్ని దగ్గరికి వెళ్తున్నాడా? కంపెనీలో ఎన్ని పనులున్నాయో మనకేం తెలుసు. కాబట్టి అనవసరంగా కంగారు పడకు. ఇప్పుడిప్పుడే తన నుంచి డైవర్ట్ అవుతున్నాడు. అది తొందరలో తనకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అందుకు నా బాధ్యత. అప్పటి వరకు కాస్త సైలెంట్గా ఉండు అని నచ్చ చెప్పింది. 10 రోజుల తర్వాత కంపెనీలో అడుగుపెట్టిన హాస్ని చూసి ఎంప్లాయీస్ అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉండే హాస్ని ఏదో కోల్పోయిన దానిలా నిస్తేజంగా ఉండటం చూసి వాళ్ళలో వాళ్ళే గుసగుసలాడుకుంటున్నారు. అదంతా గమనించిన స్మిత వెంటనే ప్రశాంత్కి కాల్ చేసి హాస్ని పరిస్థితి చెప్పి సలహా అడిగింది. అసలు విషయం తెలిసి బాధపడటం తప్ప ఇంకేమీ చేయలేమని అర్థమైన ప్రశాంత్
వర్క్లో పడితే కాస్త నార్మల్ అవుతుందని, వీలైతే కంపెనీ మీటింగ్స్లో ఆమెను అటెండ్ అయ్యేలా చేయమని, భవిష్యత్తులో ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుందని సలహా ఇచ్చాడు. ఆ ఆలోచన ఆమెకు నచ్చడంతో కీర్తితో మాట్లాడి ఆమె సహాయంతో హాసినిని మీటింగ్స్కి వెళ్ళడానికి ఒప్పించింది స్మిత. మరుసటి రోజు సాయంత్రం హోటల్ బ్లూ మూన్లో సాహో టెక్నాలజీస్ మీటింగ్ డైరెక్టర్ వర్ధన్ని మీట్ అయింది హాసిని. అతను చూడ్డానికి బాగానే ఉన్నాడు. వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుంది. కాస్త అత్యుత్సాహం ఎక్కువ. అందమైన అమ్మాయిలు కనిపిస్తే కళ్ళు ఆటోమేటిక్గా అటువైపు వెళ్ళిపోతాయి. చిన్న వయసులోనే సొంత తెలివితేటలతో కంపెనీని స్థాపించి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఈ మధ్యకాలంలో హాసిని కంపెనీ విరాట్ మెయింటైన్ చేయడంతో కంపెనీ స్టాటిస్టిక్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. అది గమనించిన సాహో టెక్నాలజీస్ డైరెక్టర్ వర్ధన్ వాళ్ళతో డీల్ కుదుర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. ఇద్దరు హోటల్లో మీట్ అయిన తర్వాత ఒక టేబుల్ దగ్గర కూర్చొని అసలు విషయం డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. ముందు రోజే స్మిత పర్యవేక్షణలో డీల్ ఎలా మాట్లాడుకోవాలో, క్లయింట్ ఇంప్రెస్ అయ్యే విధంగా ఎలా ప్రజెంట్ చేయాలో వివరంగా నేర్చుకున్న హాసిని ఆ పరిజ్ఞానం అంతా అక్కడ వాడి అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంది. మొట్టమొదటిసారిగా సొంతంగా పనిచేయడం ఆమెలో తెలియని ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత ఫార్మాలిటీ కోసం అతనితో కలిసి డిన్నర్ చేస్తున్న హాసిని కాస్త దూరంలో నిలబడి తనని సూటిగా చూస్తున్న విరాట్ని చూసి షాక్ అయిపోయింది. అదేంటి, విరాట్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇదంతా యాదృచ్ఛికమా, లేక నేను ఇక్కడ ఉన్నానని తెలిసే వచ్చారా అని రకరకాల ఆలోచనలతో సతమతమైంది. అదే సమయంలో అతన్ని చూసిన సాహో టెక్నాలజీస్ ఎండి వర్ధన్ కంగారుగా పైకి లేచి అతని దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ వేయిస్తూ, హలో విరాట్ గారు, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, మిమ్మల్ని కలవడం నా అదృష్టం, ప్లీజ్ కూర్చోండి అని తన పక్కన ఖాళీ చైర్ని ఆఫర్ చేశాడు. అతను చెప్పడం ఆలస్యం. విరాట్ నేరుగా వెళ్ళి హాసిని పక్కన ఖాళీ ఉన్న చైర్ లాక్కొని కూర్చున్నాడు. అదంతా గమనించిన వర్ధన్, ఈరోజు లేచిన వేళ విశేషం బాగున్నట్టుంది. ఈ స్టేట్కి కింగ్ లాంటి మిమ్మల్ని కలవడం మాత్రమే కాకుండా ఏకంగా డిన్నర్ చేసే అవకాశం లభించింది అని సంతోషంగా చెప్తూ ఇంకొన్ని కాస్ట్లీ డిషెస్ని ఆర్డర్ చేశాడు. ఆ డిషెస్ రావడంతో అందరికీ సర్వ్ చేయించి తను తినడం స్టార్ట్ చేసి విరాట్తో బిజినెస్కి సంబంధించిన మాటల్లో పడ్డాడు. 10 రోజుల తర్వాత కళ్ళెదురుగా కనిపిస్తున్న తన ప్రాణాన్ని చూడాలని మనసు కోరుతున్నా పంతంగా కూర్చొని సైలెంట్గా మొబైల్ స్క్రోల్ చేస్తూ టైంపాస్ చేస్తోంది హాసిని. ఆమెకు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అంతా చిరాకు తెప్పించింది. కానీ మధ్యలో వెళ్ళిపోవడం సభ్యత కాదని అతి కష్టంగా కూర్చుంది. పైగా వచ్చిన దగ్గర నుండి వర్ధన్ చూపులు తన శరీరాన్ని తడుముతున్నట్లు అనిపించడంతో ఆమె మరింత అసౌకర్యానికి గురైంది. ఆమె ముఖంలో చిరాకు గమనించిన విరాట్ ఆమెతో మాట్లాడాలని భావించి, వాట్ మిస్టర్ వర్ధన్, మీ అసోసియేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్కి మాటలు రావా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మొబైల్ చుట్టం తప్ప మరొక మాట లేదు. కనీసం బిజినెస్ ఎథిక్స్ అయినా తెలుసా లేదా అని అడుగుతూ ఆమెను చూసి కార్నర్ స్మైల్ ఇచ్చాడు. నో సార్, అలాంటిదేం లేదు. మిస్ హాసిని, షీఈస్ వెరీ టాలెంటెడ్. తన ప్రజెంటేషన్కి ఇంప్రెస్ అయ్యి నేను డీల్ కూడా సైన్ చేశాను. ఇప్పటి వరకు చాలా చక్కగా మాట్లాడారు. ఓ, మిమ్మల్ని చూసి భయపడి మౌనంగా ఉన్నట్టున్నారు అని సపోర్ట్ చేశాడు వర్ధన్. ఈ విరాట్ అంటే భయపడిన వాళ్ళు ఈ సిటీలోనే లేరు. అయినా ఆమెను అంతగా సపోర్ట్ చేస్తున్నారు. మీకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా అని సూటిగా అతని కళ్ళల్లోకి చూశాడు. ఆ మాటకి గతుక్కుమన్నాడు వర్ధన్. తన మనసులో ఇంటెన్షన్ కనిపెట్టిన విరాట్ని చూసి అతనికి ముచ్చెమటలు పట్టాయి. అవి అలాంటిదేం లేదు సార్, ఏదో ఆడపిల్ల కదా అని క్యాజువల్గా చెప్పాను, ఎలాంటి రాంగ్ ఇంటెన్షన్ లేదు అని తడబడుతూ చెప్పాడు వర్ధన్. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న హాసిని కోపంతో తలెత్తి విరాట్ కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ, ఈ హాసిని కేవలం తన భర్తకు మాత్రమే సొంతం, మరొకరికి నా జీవితంలో ప్రవేశించే అవకాశం అస్సలివ్వను. నా గురించి తర్వాత తెలుసుకోవచ్చు, కానీ ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు ఈ స్టేట్కి కింగ్ అయినంత మాత్రాన అందరూ మీకు భయపడాలని రూల్ ఏం లేదు. నాలాంటి వాళ్ళని భయపెట్టాలంటే మీరు మరొక జన్మనెత్తాలి అని సూటిగా చెప్పింది. సీరియస్గా చెప్పి తన డిన్నర్ కంప్లీట్ అవ్వడంతో వర్ధన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపు తీక్షణంగా చూస్తూ, అనవసరంగా నా ముందు ధైర్యం చూపించి నీ అంతటా నువ్వే నాకు ఒక ఐడియా ఇచ్చావు. నేను ఇవ్వబోయే షాక్కి రెడీగా ఉండు బేబీ అని పొగరుగా నవ్వుకున్నాడు విరాట్. ఆ రోజు రాత్రి విరాట్ ప్యాలెస్కి వెళ్ళేసరికి అతని కోసం హాల్లోనే ఎదురు చూస్తూ కనిపించింది కావ్య. ఆమెకు ఎదురెళ్ళి, భోజనం చేసావా? ఇంత టైం అయినా పడుకోకుండా ఏం చేస్తున్నావు? నీ హెల్త్ విషయంలో కొంచెమైనా జాగ్రత్త ఉండాలి కదా అని మందలించాడు. నాకు నా ఆరోగ్యం కంటే నువ్వు ముఖ్యం విరాట్. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఆఫ్టర్ ఆల్ నీకోసం ఎదురు చూడలేనా? నీతో సరదాగా టైం స్పెండ్ చేద్దామని ప్యాలెస్కి వస్తే నువ్వేమో బాగా బిజీ అయిపోయావు. నాకు రోజు మొత్తంలో కనీసం 10 నిమిషాలు కూడా టైం ఇవ్వట్లేదు. నీకు నాకంటే పనే ముఖ్యమా అని దిగులుగా అడిగింది కావ్య.
ప్రస్తుతం నేను నా గురించి, నా కంపెనీ గురించి తప్ప మరొకరి గురించి ఆలోచించడానికి సిద్ధంగా లేను కావ్య. ఇప్పటికే యాక్సిడెంట్ జరగడం వల్ల చాలా వర్క్ పెండింగ్లో ఉండిపోయాయి. ఒక ఎంపైర్ నడిపించే వ్యక్తి నిర్లక్ష్యంగా ఉంటే తన కింద పనిచేసేది వేలాది మంది. ఆ వేలాది మంది ఎంప్లాయీస్ కష్టపడతారు. అది నాకు ఇష్టం లేదు. ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో నాకు తెలుసు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకో అని మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు విరాట్. ఛ, ఎంత ప్రయత్నించినా మాట్లాడే అవకాశం దొరకట్లేదు. ఇక నా వైపు ఎలా తిప్పుకోగలను? ఆ హాస్ని పీడ వదిలిపోయినా కూడా నా కోరిక తీరట్లేదు. ఇలాగైతే చాలా కష్టం. వెంటనే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని కోపంగా అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది కావ్య. మరుసటి రోజు ఉదయం తన క్యాబిన్లో ఫైల్స్ వెరిఫై చేస్తూ బిజీగా ఉన్న హాస్ని దగ్గరికి పరుగున వచ్చింది స్మిత. ఆమెను చూసి, ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నావు అని ఆశ్చర్యంగా అడిగింది హాస్ని. నిన్న ఈవినింగ్ సాహో టెక్నాలజీస్ నుండి వర్ధన్ మీటింగ్కి వెళ్ళావు కదా, అక్కడ ఏమైనా తేడా జరిగిందా అని కంగారుగా అడిగింది స్మిత. ఆ కంపెనీకి సంబంధించిన డీల్ నిన్నే సైన్ అయిపోయింది కదా, ఇప్పుడెందుకు ఆ విషయం, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని ఆమె వైపు అనుమానంగా చూసింది హాస్ని. చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది హాస్ని. రుద్రమనేన్ ఎంపైర్ అతి త్వరలో సాహో టెక్నాలజీస్ ఇంకా హాస్ని టెక్నాలజీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుందని ఆ కంపెనీ లీగల్ టీం నుంచి మెయిల్ వచ్చింది. ఈ న్యూస్ కనుక మీడియాకి రిలీజ్ అయితే మన షేర్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. మన కంపెనీ దివాలా తీస్తుందన్న భయంతో అప్పులిచ్చిన బ్యాంకర్లు, అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు అందరూ మన మీద రివర్స్ అవుతారు. రుద్రమనేని ఎంపైర్ నుంచి వాళ్ళకి పేమెంట్స్ వస్తుందో రాదో కూడా తెలియదు. ఇన్నాళ్ళుగా సంపాదించుకున్న పేరు మొత్తం క్షణాల్లో నాశనం అయిపోతుంది అని అసలు విషయం చెప్పింది స్మిత. వాట్, ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? నా అధికారం లేకుండా నా కంపెనీని వాళ్ళు ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? ఆ రైట్ వాళ్ళకెవరిచ్చారు అని కోపంగా అడిగింది హాస్ని. నువ్వు ఆవేశంలో అసలు విషయం మర్చిపోతున్నావు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అని విరాట్ గారు కావాలనుకుంటే ఈ కంపెనీ దక్కించుకోవడం ఎంతసేపు? ఆయన కంపెనీ షేర్ వాల్యూ ముందు మన కంపెనీ షేర్ 0.1% కూడా ఉండదు. పైగా డబ్బు, పవర్ అతని సొత్తు. క్షణాల్లో మన కంపెనీని అతను స్వాధీనం చేసుకోగలరు. ఇక్కడ హక్కులు, అధికారాల గురించి మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ముందు నువ్వు జరిగిన విషయం చెప్తే దానికి సొల్యూషన్ ఆలోచించాలి అని నిట్టూర్పు విడిచింది స్మిత. ఆ మాటకి వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నిస్సత్తుగా చైర్లో కూలబడింది హాస్ని. తన తండ్రి కొన్ని సంవత్సరాలుగా కృషి చేసి నిర్మించిన కంపెనీ మరొకరి ఆధీనంలోకి వెళ్ళిపోతుందంటే ఆమె మనసు అంగీకరించడం లేదు. తన మీద కోపంతో విరాట్ ఇంత పని చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. కేవలం తను అన్న మాట పట్టుకొని ఇంతటి సంక్షోభం సృష్టించిన అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తీవ్ర ఆవేదనకు లోనైంది. ఒక్కసారిగా ఆమె మనసంతా దిగులు కమ్మేయడంతో తల మీద చేతులు పెట్టుకొని, నేనేం పాపం చేశానని మీరు ఇలా సాధిస్తున్నారు విరాట్ గారు? మీకు దూరంగా వచ్చిన తర్వాత కూడా నా మీద పగ సాధించడం ఎంతవరకు న్యాయం? కేవలం నన్ను భయపెట్టడం కోసం ఇదంతా చేశారా? మీరు అలా చేయడానికి నేను ఒప్పుకోను. నా కంపెనీ కోసం నేను పోరాడతాను, ఎంతటి కష్టమైనా భరిస్తాను అని పిచ్చి పట్టినట్లు అరుస్తూ ఏడుస్తూ జుట్టు పీక్కుంది హాస్ని. ఆమెను ఆ పరిస్థితుల్లో చూడలేని స్మిత వెంటనే కీర్తి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. దాంతో కంగారుగా అక్కడికి వచ్చిన కీర్తి ఆమెను కన్సోల్ చేసి మొత్తం విషయం తెలుసుకొని నిర్ఘాంతపోయింది. విరాట్ ఇలాంటి డిసిషన్ తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి? ఈ సమస్యను హాస్ని ఎలా పరిష్కరిస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.